అందరికీ వందనాలండి. ఈ దినం మనం కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. నా దేవా, నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి? నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. అయితే ఈ కీర్తన ఇదే వాక్య భాగము మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణము నొందుచుండగా 7 మాటలలో ఒక మాటగా మరి మనము ఈ మాటను అనేక మారులు ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇది దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు తనని చేయి విడిచాడు కాబట్టి ఈ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాడని చాలా మంది ఆ రకంగా ధ్యానం చేస్తారు. అయితే అది తప్పని కాదు. కానీ అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిలువ మరణము గుండా వెళ్ళినప్పుడు దావీదు కీర్తనను జ్ఞాపకం చేసుకున్నాడని మాత్రం ఎందుకు అనుకోకూడదు? కేవలం ఈ ఒక్క వచనము మరి దేవుడు బయటికి పలికి ఉండవచ్చు, కానీ మిగతా వాక్య భాగం అంతా కూడా దేవుడు తన హృదయంలో ధ్యానం చేసుకొని ఉండొచ్చు. ఎందుకనంటే ఈ వచనము మాత్రమే కాదు, మొత్తము మరి ఈ కీర్తనలో ఈ 22వ అధ్యాయం అంతా చూసినట్లయితే మరి ఇది అంతా కూడా మరి రక్షణకు సంబంధమైంది. అంటే చావు నుండి రక్షణకు సంబంధమైంది, అలాగే పునరుద్ధానమునకు సంబంధమైన కీర్తనగా దీన్ని మనము చూడవచ్చు. దావీదు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్లి కీర్తన రాశాడో ప్రభువైన క్రీస్తు కూడా అదే పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మరి ఈ కీర్తనను జ్ఞాపకం చేసుకొని ధ్యానించి ప్రార్థన చేశాడని చెప్పి మనము ఆ దృష్టిలో కూడా కీర్తన మనం ధ్యానం చేయొచ్చు. అయితే ఈ రోజు మనము ఈ కీర్తన ధ్యానం చేసినప్పుడు దావీదికి ఇది ఏ రకంగా అన్వయింపబడింది, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి శిలువ మరణం గుండా వెళ్ళినప్పుడు మరి ఈ కీర్తనను ఏ రకంగా తనకి అన్వయించుకొని ఆయన కూడా మరి ఈ కీర్తన బట్టి దేవుణ్ణి ఎలాగ స్తుతించారో ప్రార్థించారో కూడా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నా దేవా, నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి? నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. అంటే మరి వారి మీదకు వచ్చిన ప్రమాదమును బట్టి, వారి మీదకు వచ్చిన ఆ పరిస్థితులను బట్టి, వారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నదాన్ని బట్టి దేవుని సహాయము ఇంకా వారికి కనబడలేదు కనుక చేయి విడిచినట్టుగా అనుకొని దావీదు అయినప్పటికీ, ప్రభు అయిన యేసుక్రీస్తు అయినప్పటికీ కూడా వారికి ఇది ఈ వాక్యము అన్వయించుకొని ఉండవచ్చు. నా దేవ, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. అయితే దావీదు గాని లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు గాని వారు వెళుచున్న శ్రమల నిమిత్తము, వారు పొందబోవు మరణము నిమిత్తము, లేకపోతే వారికి పొంచి ఉన్న మరణము నిమిత్తము ఎంతగానో భయపడి, ఇబ్బంది పడి, శ్రమపడి ప్రార్థన అనేక మారులు చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. అంటే ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా మరి వారి హృదయములో సమాధానము పొందుకోలేని పరిస్థితి. అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో, అంత తప్పించుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కాబట్టి అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు అంటే ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా వారి హృదయంలో వారు సమాధానము పొందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నీవు ఇశ్రాయేలు చేయ స్తుతుల మీద ఆసీనుడవై ఉన్నావు. నువ్వు ఇశ్రాయేలు చేయ స్తుతుల మీద ఆసీనుడై ఉన్నావు అంటున్నారు. అంటే నువ్వు ఇశ్రాయేలు దేశంలో ఉన్నావు, స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడంటే యాక్చువల్ గా ఇజ్రాయేల్ దేశంలో దేవుడు మరి మందసము మీద ఆసీనుడై ఉన్నాడని చెప్పేసి వారు నమ్ముతారు. అది నిజమై ఉన్నది కూడా. అయితే మరి మందసము మీద కదా ఆసీనుడై ఉండాలా, మరి స్తుతుల మీద ఎలాగా ఆసీనుడై ఉన్నాడు? మందసము దేనికి సాదృశ్యం అంటే, మందసము ఉంటే వారికి ఎప్పుడు కూడా జయం ఉన్నట్టు, మందసము ఉన్నదంటే వారికి ఎప్పుడు కూడా రక్షణ ఉన్నట్టు, మందసము ఉన్నదంటే వారు ఎప్పుడు కూడా దేవునితో సమాధానం కలిగి ఉన్నట్టు, వాగ్దానములో ఉన్నట్టు. ఇన్నిటికీ మరి కారణమైన, ఇన్నిటికీ సాదృశ్యమైన ఆ మందసము మీద నువ్వు ఉన్నావు అంటే ఇక్కడ దానిని ఎలాగ అన్వయిస్తున్నారంటే, నీవు ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడై ఉన్నావు అంటే దేవుడిని వీరు రక్షణ నిమిత్తము, వాగ్దాన నిమిత్తము, లేకపోతే నిబంధన నిమిత్తము, వీటన్నిటి నిమిత్తము మరి మందసము ఎలాగైతే ఇజ్రాయేలులో ఉందో ఆయన యొక్క స్తుతి కూడా ఇజ్రాయేలులో ఉంది. ఆ స్తుతుల మీదే నీవు ఆసీనుడవై ఉన్నావు అంటే నిన్ను రక్షకుడని స్తుతిస్తున్నారు, నిన్ను వాగ్దానము చేసుకున్న దేవుడని స్తుతిస్తున్నారు, సమాధానము కలిగి ఉండే దేవుడని, లేకపోతే తండ్రి అయి ఉన్న దేవుడని, లేకపోతే వాగ్దాన దేశంలో నీకు నడిపించే దేవుడని ఇన్ని రకాలుగా స్తుతిస్తున్నారు. ఆ స్తుతులను బట్టి నువ్వు ఎల్లప్పుడూ ఇజ్రాయేలులకు అంతే విశ్వాసముగా, అంతే అండగా నిలిచి ఉన్నావు అని చెప్పి ఇద్దరు కూడా ఇక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని
రక్షించితివి. ఇక్కడ గతంలో అంటే మందసము ఇవ్వబడినప్పుడు లేకపోతే వాగ్దానము జరిగినప్పుడు మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు. వారి ఎంత మాత్రము కూడా సిగ్గుపడలేదు, కానీ వారు నమ్మిన రక్షణ నీవు వారికి దయచేసావు. అంటే అదే రక్షణ మేము మళ్ళీ నిన్ను స్తుతించబోతున్నాము. అదే రక్షణ నువ్వు మాకు మళ్ళీ కలుగు చేసే దేవుడిపై ఉన్నావు. మేము అదే వాగ్దానంలో ఉన్నవారము, మరి అదే రకమైన రక్షణలో ఉన్నవారము, అదే సమాధానంలో ఉన్నవారము. మా పక్షముగా కూడా మా పట్ల కూడా నీవు అదే రక్షణ దయచేసే దేవుడు అని ఇక్కడ స్తుతిస్తున్నారు. మరణకరమైన అంత ప్రమాదము సంభవించే సమయంలో వీరు ఇలాంటి స్థుతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఇలాగా దేవుణ్ణి కీర్తిస్తున్నారు. అంటే మనము కూడా మన యొక్క వేదనలో, బాధలో దేవుడు ఎక్కడున్నాడు అని మనకి ప్రశ్న కలిగే సమయంలో, లేదా దేవుడు ఎక్కడ ఊరుకున్నాడు, దేవుని కార్యం కనబడతా లేదేంటి అని మరి మనకి ఆలోచనలు వచ్చే సమయంలో మరి మనము కూడా ఇలాగా ఆయన నిబంధన చే దేవుడని, ఆయన సమాధానకర్తని, ఆయన రక్షకుడని మనము జ్ఞాపకం చేసుకొని మనము కూడా మనలో ఉన్న ఆ స్థుతులను లేవనెత్తాలా, బయటికి తీసుకురావాలా. తర్వాత వచనంలో చూసినట్లయితే, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. అంటే ఇదే పరిస్థితి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి శిలువ మీద ఉంటుండగా సంభవించింది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కీర్తన జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి మాట మాత్రం బయటికి పలికి మిగతా కీర్తన మరి తన హృదయంలో ధ్యానం చేసుకోవడానికి మరింత క్లోజ్నెస్, మరింత దగ్గరగా, మరింత పోలిక కలిగి ఇక్కడ జరుగుతుంది. వారు సిగ్గుపడలేదంట. అంటే నువ్వు తప్పక రక్షిస్తావని చెప్పేసి అన్నాడు. మా పితరులను నువ్వు ఎలాగైతే రక్షించావో, వారు వెళుచున్న పరిస్థితుల్లోంచి, వారికి కలిగిన ప్రమాదం నుండి, వారికి కలిగిన ఆ ప్రాణ భయము నుండి నువ్వు వారిని ఎలాగైతే తప్పించావో మమ్మల్ని కూడా అలాగే తప్పిస్తావు. మమ్మల్ని చూసి అనేక మంది అపహసించవచ్చు, మమ్మల్ని చూసి అనేక మంది మరి అవమానకరమైన మాటలు, అనుమానము పుట్టించే మాటలు, లేకపోతే మమ్మల్ని నిరాశపరిచే మాటలు మాట్లాడొచ్చు, కానీ నీవు మాత్రము ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడివి కాదు అని చెప్పి ఇక్కడ స్తుతిస్తున్నారు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడును లేడు, నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. నేను పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి నీవే కదా నా దేవుడవు. దావీదే దేవుడిని అంతగా తన ఓన్ చేసుకుంటే, అంతగా సొంతం చేసుకుంటే, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన క్రీస్తు మరి దేవుడిని దేవుడనే కాదు, నా తండ్రి అని కూడా మరి తను సంబోధించి తను ఇంకా క్లోజ్ గా ఓన్ చేసుకున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి వీరిద్దరూ కూడా వారి పుట్టుక నుంచి ఇంకా మాట్లాడితే, వారి తల్లి గర్భమును వారు ప్రవేశించినది మొదలుకొని దేవుడికి వారికి ఉన్న రిలేషన్షిప్ ని, సంబంధమును వారు మరలా తలపోసుకొని దాన్ని బట్టి స్తుతిస్తున్నారు. చుట్టూ ఉన్న వారిని బట్టి ఎంత బలవంతులైన వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. అంటే ఎంతమంది చుట్టుకొని ఉన్నప్పటికీ, ఎంత బలమైన వారు చుట్టుకొని ఉన్నప్పటికీ నీవు నన్ను రక్షిస్తావని చెప్పి స్తుతిస్తున్నారు దేవుణ్ణి. చీల్చుచును గర్జించుచుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవన్నీ కూడా జరిగినవే. ఇదే పరిస్థితుల్లో దావీదు కూడా వెళ్ళాడు. కాబట్టి దావీదు తన పరిస్థితులు బట్టి తను రాసిన కీర్తనను యేసు ప్రభువు
మరి తన పక్కకి సంభవించిన పరిస్థితులను బట్టి తను మరలా ధ్యానం చేసుకుంటున్నాడు. ఊరికే ధ్యానం చేసుకోవట్లేదు కానీ మరి దావీదు దేవుడని సంబోధించుకుంటే మరి యేసు ప్రభు వారేమో తండ్రి అని సంబోధించుకుంటున్నాడు. అలాగే వీరు ఎంత శ్రమ గుండా వెళ్ళినా కూడా, దేవుని కార్యము కనబడకపోయినా కూడా, దేవుడు ఉన్నాడా లేడా, విన్నాడా లేదా, వస్తాడా లేదా, ఆదుకుంటాడా లేదా అన్న ప్రశ్న ఎంత భీకరంగా ఉన్నా, వారి హృదయంలో ఎంత సమాధానము పొందుకోలేకపోయినప్పటికీ కూడా మరి వారు ఎడతెగక వారిలో ఉన్న స్థుతులు బయటికి తీసుకొస్తున్నారు. వారికి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి, చుట్టుపక్కల బలవంతులు ఎంత బలాత్కారం గలవారు ఆవరించి ఉన్నప్పటికీ కూడా వారు ఎంత భయపడినా కూడా దేవుని స్తుతించడం అయితే మాత్రము మానడం లేదు. ఇలాంటి వేదనలో మరి మనము సులువుగా వారి వలనో వీరి వలనో అని చెప్పి ఎదుటి వారిని చూపించడం సహజం, కానీ ఆ సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించగలిగితే గొప్ప రక్షణ ఆ సమయంలోనే మనకి కలుగుతది. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. ఇక్కడ వారికి కలిగిన అత్యంత విపరీతమైన బాధను, శ్రమను బట్టి నీళ్ల వల్లే పారబోయబడి ఉన్నాను అంటే, పారబోయబడిన నీళ్లు ఎలాగైతే చెల్లాచెదరైపోయి ఉంటాయో అంటే వారి తలంపులు, వారి హృదయము, వారి ఆలోచనలు అన్ని కూడా ఒక షేప్ లో లేవు. వారికి ఒక ఆశ లేదు, మరి నిరాశ కమ్మేసి ఉంది. మరి వారి ఆలోచనలు, వారి తలంపులు అన్ని కూడా, వారి హృదయము అన్ని కూడా చెల్లాచెదరైపోయి ఉన్నాయి. నా బలము ఎండిపోయి చెల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. అంటే చావు మాకు కనిపిస్తుంది, చావు మా యొద్దకు వచ్చేస్తుంది అన్న పరిస్థితుల్లో కూడా వారు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చెయ్యము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోటి నుండి నన్ను రక్షించుము, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. ఇట్లాగా రకరకాల జనాలు, సింహంలాగా గొప్ప క్రోధము కలిగిన వారు, లేకపోతే కుక్కలాగా వెంటబడి హింసించేవారు, లేకపోతే రకరకాల ప్రజలు వలన చుట్టుకొనబడి మరి వారి చేత రకరకాలుగా హింసింపబడి బాధింపబడుచున్న సమయంలో కూడా యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చెయ్యము అని చెప్పి దేవుడిని వేడుకుంటున్నారు. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని యొక్క జ్ఞాపకమును వారు కోల్పోయిన వారు కాదు, దేవుని యొక్క బలమును వారు కోల్పోయిన వారు కాదు, దేవుడు బలము మన పక్షమును పనిచేస్తుందని వారు మరిచిన వారు కాదు. కాబట్టి ఏంటంటే అలాంటి జ్ఞాపకము మనం చేసుకోగలమా మన పరిస్థితుల్లో? అలాంటి జ్ఞాపకం చేసుకోగలిగితే వారు చూసిన రక్షణ లాంటి రక్షణ కూడా మనము చూడవచ్చు. 22వ వచనం నుంచి చూసినట్లయితే, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యేసుక్రీస్తు ప్రభు వారు కానీ, దావీదు మహారాజు కానీ ఇద్దరు కూడా దేవుని యొక్క నామమును మరి సహోదరుల మధ్యలో ప్రచురపరిచిన పరిస్థితి మనము చూస్తాము. దావీదు దేవుని యొక్క నామమును బహుగా ఎరిగి ఉన్నవాడు. దావీదు మరి తన జీవితంలో చేసిన మొట్టమొదటి పోరాటమైన గొలియాతుతో చేసిన పోరాటంలోనే, నీవైతే మరి ఏ నామంలో వచ్చావో నాకు తెలియదు కానీ నేనైతే నా దేవుడైన యెహోవా నామంలో వెళ్తున్నాను, వస్తున్నాను అని చెప్పి తన దేవుని నామములో గొలియాతు మీదకి యుద్ధమునకు వెళ్తాడు. అయితే అలాగ దేవుని నామమును ఎరిగిన వీరు మరి ఆ నామమును బట్టి ఆశ్రయం పొందుచున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఇక్కడ వారికి ముందు వచనంలోనేమో మేము ప్రచురిస్తాము, సమాజంలో నిన్ను స్తుతిస్తాము అని చెప్పేసి అన్న మాటకి మరి వారు ఇజ్రాయేలీలకు నిజంగానే వారు బోధ చేస్తున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారలారా అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి అంటే ఆయనను స్తుతించండి, ఆయన ఉన్నాడని నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇది మనకి రెండు వైపుల నుంచి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఉన్నాడు అని నమ్మిన వారం అయితే ఆయన స్తుతిస్తాము, ఆయన స్తుతించే వారం అయితే ఆయన ఉన్నాడని
నమ్ముతాము. కాబట్టి ఈ రకమైన స్తుతిపూర్వకమైన జీవితము మనం అలవరుచుకునే వారమైతే ఏ వేదనలో అయినా సరే మనం ఆయన జ్ఞాపకం చేసుకోగలుగుతాము. ఆయన యందు భయభక్తులు కలిగి, అంటే ఆయన ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన సామర్థ్యమును బట్టి, ఆయన బలమును బట్టి, ఆయన రక్షణను బట్టి, ఆయన బాహుబలమును బట్టి మరి ఆయనను మనము జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతిస్తాం. ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన బాధపడు వారిని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. అంటే నీకు ఈ బాధ ఎందుకు వచ్చింది? బాధపడిన వారిని ఆయన తృణీకరించలేదంట. నీకు ఈ బాధ ఎందుకు వచ్చింది? నువ్వు ఏదో పాపం చేసావు కాబట్టి, నువ్వు నాకు వ్యతిరేకంగా జీవించావు కాబట్టి నీకు ఈ బాధ వచ్చిందే అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా మరి ఆయన ఆశ్రయించే వారిని ఆయన ఎప్పుడు కూడా తృణీకరించేవాడు కాదు. బాధ రావడానికి పాపమే కారణమై ఉండొచ్చు, లేకపోతే అతిక్రమమే కారణమై ఉండొచ్చు, లేకపోతే దోషమే కారణమై ఉండొచ్చు, లేకపోతే స్వయముగా చేసిన ఏ పొరపాటైనా కారణమై ఉండొచ్చు, లేకపోతే ఏమీ చెయ్యకపోయినా మరి దైవ చిత్తానుసారమైన పరిస్థితుల వల్లే జరిగి ఉండవచ్చు. కానీ ఆయనను ఆశ్రయించే వారిని మాత్రం, ఆయన ఉన్నాడని భయభక్తులు కలిగి ఆయనను స్తుతించే వారిని మాత్రము ఆయన ఎంత మాత్రము కూడా బాధలో ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన తృణీకరించేవాడు కాదు. కాబట్టి మనము కూడా అది ఎరిగి, ఆయనకున్న ఈ గుణగణమును ఎరిగి మనం ఏంటంటే, మనం శ్రమ వచ్చినప్పుడు మరి నేను పాపము చేశానేమో, నేను దోషము చేశానేమో, నేను బలహీనుడనేమో, నాకు గల పాపమును బట్టి నాకు ఇది సంభవించినదేమో అని మనం అనుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఒకవేళ పాపం వల్లనే జరిగింది అనుకుంటే, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని మరి ఆయన ఆశ్రయమును కోరినప్పుడు ఆయన ఎంత మాత్రము కూడా తృణీకరించే దేవుడు కాదు అని చెప్పి మరి వీళ్ళు చెప్తున్నారు. దీనిని బట్టి మనం ఏంటంటే, ఎవరమన్నా సరే మరి ఆయన దగ్గరికి వెళ్ళి మనకు గల వేదనకరమైన సమయంలో ఆయన ఆశ్రయమును పొందవచ్చునని, ఆయన స్తుతించి ఆయన ద్వారా రక్షణ పొందవచ్చునని మరి మనము ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అంటే ఆయన ఎంత మాత్రము కూడా అసహ్యపడలేదు. సరే, ఆయన కృపగల దేవుడు, కనికరం గల దేవుడు. సరే, ఏది చేసినప్పటికీ నా వైపు తిరిగాడు, నా యొద్దకు వచ్చాడు కాబట్టి ఆయన నీతి గల దేవుడు. ఆయన నీతి ఏంటంటే రక్షణ, ఆయన నీతి రక్షణ, ఆయన విశ్వాసము, కృప, కనికరము, దయ, ఈ ఆయనకున్న నీతికరమైన గుణములు ఆయనకున్నవి. ఆయన మరి పరిశుద్ధుడు, అంటే ఎల్లప్పుడూ నీతిగా ఉండేవాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా వీటిని విడిచిపెట్టేవాడు కాదని, అంటే తప్పకుండా మనకి దయ చూపించేవాడని, తప్పకుండా మనకి కనికరము చూపించేవాడని, కృప చూపించేవాడని, కరుణ చూపించేవాడని. అందుకనే ఆయన గురించి తెలిసిన వారు కాబట్టి మరి ఆయన ఎంత మాత్రమూ తృణీకరించడు, అస్సలు అసహ్యపడడం అని చెప్పేసి నమ్మకము కలిగి, దేని బట్టి? వారి హృదయంలో ఉన్న విశ్వాసమును బట్టి కాదు, కానీ ఆయన గుణగణముల మీద ఉన్న విశ్వాసం బట్టి, ఆయన గుణగణములు ఎరిగిన వారు బట్టి, దాని మూలముగా వారు దేవుడిని ఆశ్రయిస్తున్నారు. అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం చెప్పవచ్చు, వారి హృదయంలో సమాధానం పొందుకొని ఉన్నారు. తర్వాత వచనం చూసినట్లయితే, మహా సమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును, భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. అంటే వీరికి కలిగిన ఆ గొప్ప రక్షణను బట్టి, దేవుడు వీరికి చూపించిన రక్షణను బట్టి, దేవుడు వీరికి కలుగు చేసిన రక్షణను బట్టి మరి అనేక మంది స్తుతి చెల్లిస్తారు. అనేక మంది వీరికి పట్ల దేవుడు చేసిన కార్యమును జ్ఞాపకము చేసుకుంటారు. అలాంటి వారి మధ్యలో వీరు కూడా తమ మొక్కుబడులు చెల్లిస్తారు అని చెప్పి చెప్తున్నారు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారు ఆయన సన్నిధిని మోకరించెదరు. ఇక్కడ మనము రక్షించుకోనగలిగిన వారము ఎంత మాత్రము కాదు, కానీ ఆయన రక్షణ మీద మనము ఆధారపడి ఉన్నవారము. కాబట్టి ఏంటంటే మోకరించెదరు అంటే ఆయనకు మన రక్షణను ఆయనకి అప్పచెప్పుకుంటాం. ఆయనను మన రక్షకుడిగా ఎంచుకుంటాం, కానీ మనల్ని మనం రక్షించుకునే వారంగా కానీ, మనకి లేని రక్షణను బట్టి మనము భయపడే వారంగా కానీ, బాధపడే వారంగా కానీ ఉంటే మనకి ఎలాంటి లాభము లేదు. కానీ ఆయన ముందు మోకరిల్లి ఆయనకు సమర్పించుకున్నట ద్వారా, ఆయనను మనకు రక్షకుడిగా చేసుకున్నట ద్వారా,
ఆయన విశ్వాస్యతను బట్టి, ఆయన నమ్మదగిన వాడు అన్న ఆయన గుణమును బట్టి, మరి ఎంత మాత్రము తృణీకరించడం అన్న ఆయన గుణమును బట్టి, ఆయన అసహించుకొనడం ఆయన గుణమును బట్టి, మరి మనము ఆయన ఆశ్రయము కోరి వెళ్ళిన వారమైతే తప్పకుండా మన రక్షణ పొందుకుంటాం. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. ఇది మరి దావీదు జీవితంలోనే జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో అయితే నేటికి కూడా జరుగుతూనే ఉంది. మరి దావీదు తన జీవితంలో ఏ రక్షణ చూశాడో, మరి ఎలాంటి మరణకరమైన పరిస్థితుల నుంచి రక్షణ పొందాడో మనకు తెలియదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే వారు చంపి మరి పాతిపెట్టినప్పటికీ కూడా మరి 3వ దినమున పునరుద్ధాన శక్తి చేత లేపబడిన వాడై దేవుని యొక్క గొప్ప రక్షణను అందరి ఎదుట ప్రచురము చేశాడు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. ఇప్పుడు అనేక తరములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పొందిన జయమును గూర్చి, లేకపోతే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునకు కలుగు చేసిన చావు మీద కలుగు చేసిన జయమును గూర్చి, యేసుక్రీస్తునందు కనపరిచిన పునరుద్ధాన శక్తిని గురించి అనేక తరములకు మనము చెప్పుకుంటున్నాము. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. ఆయన నీతిని అంటే తండ్రి యొక్క నీతిని, కుమారుని యొక్క నీతిని. దేవుని యొక్క నీతి ఏంటంటే రక్షణ, కాపుదల అన్నది దేవుని యొక్క నీతి అయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నీతి ఏంటంటే దేవుని మీద ఆనుకొనుట, దేవుని మీద ఆధారపడుట, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునుట. మోకరించారని చెప్పేసి మనం చూసాం. అంటే పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు, దేవుని రక్షకునిగా చేసుకున్నాడు, చావు నుండి గెలిపించమని ప్రార్థన చేసుకున్నాడు, చనిపోయిన వారిని తిరిగి లేపువాడని ఆయన ప్రచురపరిచాడు, పునరుద్ధాన శక్తిని తనయందు మరి లోకమునకు చూపించారు. కాబట్టి ఇది ప్రభు యొక్క నీతి. ఈ నీతి మరి అనేక తరములకు మరి నేటికి కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే గొప్ప వేదనలో, మరణకరమైన వేదనలో, ఊహించలేని పరిస్థితుల మధ్యన కలిగే వేదనలో మరి మనము దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క గుణగణములను, దేవుని యొక్క రక్షణ కార్యములను మనము జ్ఞాపకము చేసుకొని ఆ వేదన పరిస్థితుల్లో మనము స్తుతించినప్పుడు గొప్ప రక్షణ మనము పొందుకుంటాము. పునరుద్ధాన శక్తిని సైతము మనము పొందుకోగలుగుతాం. పునరుద్ధాన శక్తి అంటే అది చనిపోయిన వారి నిమిత్తమే కలిగేది కాదు, కానీ కృంగి ఉన్న వారిని బట్టి, బలహీనమైన వారిని బట్టి, వారి హృదయము చెల్లా చెదరైపోయిన పరిస్థితిని బట్టి, మరి ఎంత చీకటిలో ఉన్నా సరే ఆ పునరుద్ధాన శక్తి మనల్ని వెలుగులోనికి తీసుకొస్తుంది, తిరిగి సజీవులను లెక్కలోనికి తీసుకొస్తుంది, తిరిగి మనకి వెలుగును చూపిస్తుంది, తిరిగి మనకి మార్గంను చూపిస్తుంది. ఇలాంటి పునరుద్ధాన శక్తి, ఇలాంటి రక్షణ మరి మన జీవితంలో పనిచేయాలంటే వేదన సమయంలో సహితము మనము దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే ఆయన ఉన్నాడని నమ్మి ఆయనను స్తుతించే వారముగా ఉండాలి. కాబట్టి ఏంటంటే ఇలాంటి స్తుతి కలిగి ఉండాలని చెప్పేసి అందరూ గమనిస్తారని చెప్పి, అందరూ అర్థం చేసుకుంటారని, దీనిని అడాప్ట్ చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఈ వాక్య భాగం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.